హలో గైస్, వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ చాప్టర్ 48, 49, 50ని ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. ఈ చాప్టర్లో చాలా స్టఫ్ అయితే ఉంది గైస్. ముందు 2 చాప్టర్స్ లాగా అయితే కాదు. ఎకీస్ ఇంట్రడక్షన్, జిన్వు బేస్తో ఫైటు, అలాగే షాడో ఆర్మీని సమెన్ చేయడం, అలా చాలా ఇంట్రెస్టింగ్గా ఈ చాప్టర్ ఉండబోతుంది. అందుకే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, కానీ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే చాప్టర్ 48 నుంచి ఒక రేంజ్లో అయితే ఉండబోతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లాస్ట్ చాప్టర్లో 12 న్యూ హంటర్స్ ఆ రెడ్ గేట్లో స్ట్రక్ అవుతారు. ఈ చాప్టర్లో అక్కడ ఉన్న వాళ్ళంతా మేము ఎక్కడ ఉన్నాము, ఇది చూస్తుంటే డంజన్ లాగా లేదే, గేటు మాయం అయిపోయింది అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు సడన్గా చెట్టు మీద నుంచి ఇద్దరు ఐసెల్స్ హంటర్స్ మీద ఆరోస్తో అటాక్ చేస్తారు. కానీ ఒక ఆరోని జిన్వు తన సింగిల్ హ్యాండ్తో పట్టుకుంటాడు. అలాగే ఇంకా ఆరో ఒక హంటర్కి తగిలి స్పాట్లోనే చనిపోతాడు. ఎవరైతే ఈ ఐసెల్స్ మీద అటాక్ చేయలేదో వాళ్ళంతా వీళ్ళని ఐసెల్స్ అని పిలుస్తారు. ఎవరైతే ఈ ఐసెల్స్ మీద అటాక్ చేశారో వాళ్ళంతా వీళ్ళని ఐస్ స్లేయర్స్ ఆర్ ఎకీస్ అని పిలుస్తారు. ఈ ఐస్ స్లేయర్స్ ఆర్ ఎకీస్ ఒక రవ్వ కూడా జాలి చూపించకుండా హంటర్స్ని చంపేస్తారు. అందుకే వాళ్ళని స్లేయర్స్ అని పిలుస్తారు. అక్కడ ఉన్న వాళ్ళంతా రెడ్ గేట్ అంటే ఏంటి అని తెలియక సతమతమవుతూ ఉంటారు. అప్పుడు జిన్వు, అది ఒక స్పెషల్ గేటు, మనల్ని వేరే ప్రపంచానికి కనెక్ట్ చేస్తుంది. ఒకసారి మనం ఆ రెడ్ గేట్లోకి వస్తే మన ప్రపంచంలోకి తిరిగి వెళ్ళడం చాలా కష్టం. అలాగే మనకు ఆ ప్రపంచం నుంచి ఏం హెల్ప్ తీసుకోలేము. ఈ రెడ్ గేట్ నుంచి బయటపడాలి అంటే మనం డంజన్ బాస్ని లేదా డంజన్ బ్రేక్ అవ్వాలి. మరొక భాషలో చెప్పాలంటే మనం ఇక్కడ ఇరుక్కుపోయామని జిన్వు చెప్తాడు. దాని తర్వాత అక్కడ ఉన్న ఏ ర్యాంక్ అంటారు. నా పేరు కిమ్చుల్, నేను ఏ ర్యాంక్ అంటర్ని. నేను ఇక్కడ ఉండలేను, అలాగని ప్రామిస్ చేయలేను. డంజన్ బ్రేక్ అవ్వాలి అంటే కొన్ని నెలలు పడుతుంది. అయినా మనం బ్రతికే ఉంటామని గ్యారంటీ లేదు. రెడ్ గేట్లో బి ర్యాంక్ హంటర్స్ వరకు సర్వైవ్ అవుతారు. దానికంటే తక్కువ ర్యాంక్ హంటర్స్ డంజన్లో సర్వైవ్ కావాలంటే చాలా కష్టం. ఇలాంటి డేంజరస్ ప్లేస్లో గుంపుగా ఉండి సర్వైవ్ కావడం చాలా కష్టం. అందుకే డంజన్ని క్లియర్ చేయడం కోసం నేను ఒక సపరేట్ టీంని ఫామ్ చేయబోతున్నానని అంటాడు. అప్పుడు అది విని జిన్వు షాక్ అవుతాడు. తర్వాత కిమ్చుల్, మనం ఇక్కడే ఉంటే ఐస్లో గడ్డగట్టిపోయి చనిపోతాం, లేదా ఇక్కడ ఉన్న జంతువులు చంపేస్తాయి. నా టీంలో ఎవరు జాయిన్ అయినా కాకపోయినా నా అంతటి నేను డంజన్ని క్లియర్ చేస్తా. నేను వెళ్తున్నాను, నాతో ఎవరైనా వస్తారని అడుగుతాడు. అప్పుడు కొంతమంది మేము వస్తాము అని అతనితో అంటారు. అప్పుడు పక్కనే ఉన్న జిన్వు, వాళ్ళు ఏ ర్యాంక్ హంటర్స్తో వెళ్తే వాళ్ళకు బ్రతికే అవకాశం ఉంటుందని అనుకుంటాడు. కానీ కిమ్చుల్, సి ర్యాంక్ హంటర్స్ అలాగే లో ర్యాంక్ హంటర్స్ మా టీంలో వద్దని చెప్తాడు. దాని తర్వాత 1 అవర్ రెడ్ గేట్లో ఉంటే నిజమైన ప్రపంచంలో ఒక రోజు అవుతుంది. మీరు అవెంజర్స్ ఎండ్గేమ్ మూవీ చూసారా? అందులో యాంట్‌మ్యాన్ క్వాంటమ్ ఫిజిక్స్ గురించి డైమెన్షన్ వరల్డ్లో రియల్ వరల్డ్లో టైంని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కదా, అలా. ఇక చాప్టర్లోకి వస్తే బాస్ని చంపడానికి కొన్ని నెలలు పట్టొచ్చు, లేదా డంజన్ బ్రేక్ అయ్యి ఓపెన్ అయ్యేంత వరకు వెయిట్ చేయొచ్చు. ఈ సిచ్యువేషన్లో మేము డెడ్ బాడీస్ని మోయలేము. ఇలా అన్నందుకు అప్సెట్ అవ్వద్దు. మేము బాస్ను ఓడించినట్లయితే మీరు కూడా బయటికి వస్తారు కదా అని అంటాడు. అప్పుడు ఒక అమ్మాయి, మీతో బదులుగా వాళ్ళతో వెళ్ళడం మీకు ఓకేనా అని అడుగుతుంది. అప్పుడు కిమ్చుల్, నీ ఇష్టం అని చెప్పి మనసులో ఇలా అనుకుంటాడు. నేను ఏ ర్యాంక్ అంటర్ని, కానీ ఆ అమ్మాయి వాళ్ళతో వెళ్ళాలనుకుంటుంది. ఆమె వాళ్ళ మీద జాలపడి వెళ్తుందా, ఆమెకి ఏమైంది అని అనుకుంటాడు. దాని తర్వాత మా టీంలో ఒక స్పాట్ ఖాళీగా ఉంది, ఒకరిని జాయిన్ చేసుకుంటామని చెప్తాడు. అప్పుడు పక్కనే ఉన్న ఒక అతను, నేను మీతో వస్తానని అంటాడు. అప్పుడు జిన్వు ఆ ఎకీస్ వేసిన పనాన్ని కిమ్చుల్ చూడలేకపోయాడని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు పక్కనే ఉన్న అమ్మాయి, నువ్వు ఈ ర్యాంక్ అంటారు కాదు కదా అని అడుగుతుంది. దాని తర్వాత సీన్ షిఫ్ట్ అయ్యి నిజమైన ప్రపంచాన్ని చూస్తాము. అక్కడ ఉన్న చీఫ్ మేనేజరు, నేను జిన్వు నమ్మకాన్ని పొందాలని ఈ ట్రైనింగ్ రెజిమెంట్ గురించి ఎవరికీ చెప్పలేదు. జిన్వు ఖచ్చితంగా తన పవర్స్ మళ్ళీ అవేకన్ అయి ఉంటాయి, నాకు నమ్మకం ఉందని తన మాస్టర్తో చెప్తాడు. అప్పుడు యాన్హో, నువ్వు నిజమే చెప్తున్నావు కదా, ఇదేం నువ్వు కాదు కదా అని అంటాడు. అప్పుడు చీఫ్ మేనేజరు, నాకు ఎప్పుడూ అతను క్లియర్గా ఆన్సర్ చెప్పలేదు. అవును, అది నా గెస్ మాత్రమే అని తన మాస్టర్తో అంటాడు. అప్పుడు మాస్టర్ యాన్హో, ఇప్పుడు మనం నమ్మకం పెట్టుకోవాల్సింది కిమ్చుల్, అతను ఒకడు మాత్రమే డంజన్లో బాస్ని చంపగలడా అని చెప్తాడు. అది విని చీఫ్ మేనేజరు, ఒకసారి అతను జిన్వుని యాక్షన్లో చూస్తే తెలుస్తుంది అప్పుడు నేనేం చెప్తున్నాను అని మనసులో అనుకుంటాడు. అప్పుడు పక్కనే ఉన్న ఫస్ట్ డివిజన్ టీమ్ మేనేజర్ అయిన జూ సాంగ్చన్, మీరు చెప్పింది నిజమే సార్, వైట్ టైగర్ గిల్డ్ మెయిన్ స్క్వాడ్ మెంబర్స్లో పోల్చుకుంటే అతని ఫైటింగ్ అబిలిటీస్ అలాగే అతనికి మంచి పర్ఫార్మెన్స్ రికార్డు ఉందని చెప్తాడు. అప్పుడు మాస్టర్ యాన్హో, అది వినేందుకు చాలా సంతోషంగా ఉంది. కిమ్చుల్ ఏ ర్యాంక్ అంటారు, మన దగ్గర ఎంతమంది హై ర్యాంక్ అంటర్స్ ఉన్నా మనం అతన్ని కోల్పోకూడదు. మెయిన్ స్క్వాడ్కి కెప్టెన్గా అతను బి ర్యాంక్ని కమాండ్ చేసి డంజన్ని క్లియర్ చేస్తాడని ఆశిస్తున్నానని అంటాడు. ఇది చూస్తుంటే అతని మీద ఎంత నమ్మకం ఉందో ఆ మాస్టర్కి చూస్తాం. అప్పుడు జూ సాంగ్చన్, మీరు ఏ ర్యాంక్ హంటర్ గురించి చెప్తుంటే విన్నాను, నా ఒపీనియన్లో ఆ పేరు లేని ఎక్స్పీరియన్స్ లేని హంటర్ కంటే కిమ్చుల్ చాలా స్ట్రాంగ్ అని చెప్తాడు. చీఫ్ మేనేజర్, అది చూద్దాం, లాస్ట్లో డంజన్ని క్లియర్ చేసి ఎవరు వస్తారో అని మనసులో అనుకుంటాడు. అప్పుడే అక్కడికి ఒక కారు వస్తుంది. అందులో నుంచి ఒకడు దిగుతూ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటాడు. అది ఎవరో కాదు, ఎస్ ర్యాంక్ హంటర్ అయిన డాంజో. ఇది సి ర్యాంక్ గేట్ అనుకుంటా, సడన్గా ఏ ర్యాంక్ గేట్ ఓపెన్ అయినట్టు ఉంది. వైట్ టైగర్ గిల్డ్లోని బిగ్ షాట్స్ అంటే హై ర్యాంక్ హంటర్స్ ఇక్కడ ఏం చేస్తున్నారని అంటాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా డాంజోని చూసి షాక్ అవుతారు. అప్పుడు డాంజో, నేను చూసి చాలా రోజులైందని యానుగుతో అంటాడు. అప్పుడు యానుగు, నువ్వు ఈ దేశంలో ఏం చేస్తున్నావని అడుగుతాడు. నేను ఒక పని కోసం ఇక్కడికి వచ్చాను, కానీ నిన్ను కలుస్తానని అనుకోలేదని అంటాడు. అప్పుడు యానుగు, నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు, నీకు కొరియాలో ఏం పని ఉంది, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతాడు. అప్పుడు డాంజో, నేను ఒకటి అడగాలనుకుంటున్నాను,
ఆ ఈ ర్యాంక్ హంటర్ని మీ గిల్డ్లో జాయిన్ చేసుకున్నావా? ఆ ఈ ర్యాంక్ హంటర్ని ఎందుకు జాయిన్ చేసుకున్నావు అని అడుగుతాడు. అప్పుడు తన మాటలు విని జాన్వూ షాక్ అయ్యి ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. నేను మాట్లాడుతుంది ఆ గేట్లోకి ఎంటర్ అయిన సంగ్ జిన్వూ గురించి అని చెప్తాడు. అప్పుడు జాన్వూ జిన్వూ గురించి అతనికి ఎలా తెలుసు అని మనసులో అనుకుంటాడు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది రెడ్ గేటా అని అడుగుతాడు. దాని తర్వాత సీన్ షిఫ్ట్ అయ్యి రెడ్ గేట్లో ఏం జరుగుతుందో చూస్తాము. అక్కడ జిన్వూ ఒక అమ్మాయితో నేను నిన్ను ఒకటి అడగొచ్చా, మీరంతా గిల్డ్లో కొత్తగా జాయిన్ అయ్యారు కదా, ఇంత సిచ్యువేషన్లో ఎలా కామ్గా ఉండగలుగుతున్నారని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి మేము ఫస్ట్ థింగ్ ఏం నేర్చుకున్నామంటే డంజన్ లోపల ఏమైనా జరగచ్చు అని చెప్తుంది. పర్టికులర్గా చెప్పాలంటే కిమ్చుల్ వైట్ టైగర్ గిల్డ్లో చేరిన తర్వాత అతను స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడని చెప్తుంది. అప్పుడు కిమ్చుల్ గ్రూపు మేము ఈ దారిలో వెళ్తున్నామని అంటాడు. అప్పుడు జిన్వూ గ్రూపు అయితే మేము ఫారెస్ట్ లోపలికి వెళ్తున్నామని చెప్తాడు. దాని తర్వాత 2 గ్రూప్స్ అక్కడ నుంచి ఎవరి దారిలో వాళ్ళు వెళ్తారు. అప్పుడు జిన్వూ పక్కనే ఉన్న అమ్మాయి నేను అడిగిన ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదని అడుగుతుంది. అప్పుడు జిన్వూ తన ర్యాంక్ గురించి చెప్పడు. పక్కనే ఉన్న అమ్మాయి నాకు తెలిసి ఇతను ఫస్ట్ ర్యాంక్ అంటర్ అయి ఉంటాడు, లేదు అతను హై ర్యాంక్ అంటర్ అయి ఉంటాడని మనసులో అనుకుంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ప్లాన్లో కిమ్చుల్ చెట్టు మీద చూడు అవి ఐస్ బెర్డ్స్ పంజాలు, చూస్తుంటే ఫారెస్ట్లో ఐస్ బెర్డ్స్ ఉన్నట్టున్నాయి, ఆ ఈ ర్యాంక్ అంటర్ వల్ల అనవసరంగా ఆ ఇన్నోసెంట్ ప్రాణాలు పోతున్నాయని అంటాడు. అప్పుడు పక్కనే ఉన్న అతను ఈ ర్యాంక్ అంటర్ నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తావు, అతన్ని చూస్తుంటే ప్రాపర్ ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లేడు. అప్పుడు కిమ్చుల్ నువ్వు చెప్పింది కూడా నిజమే, ఆ టీంలో చాలామంది ఉండేది సి ర్యాంక్ అంటర్స్ అలాగే బి ర్యాంక్ అంటర్స్, కానీ నేను ఎందుకు అతన్ని ఆ గ్రూప్కి లీడర్ అనుకుంటున్నాను, ఏదైతే అదైంది, అతను ఎప్పుడో చనిపోయి ఉంటాడని మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడు అక్కడికి ఐస్ బెర్డ్స్ వస్తాయి. ఆ ఐస్ బెర్డ్స్తో కిమ్చుల్ ఒకడే ఫైట్ చేసి ఆ బెర్డ్స్ అన్నింటినీ చంపేస్తాడు. అప్పుడు పక్కనే ఉన్న హంటర్స్ అతన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తేస్తారు. అప్పుడు కిమ్చుల్ నేను కొన్ని బెర్డ్స్తో ఒకేసారి ఫైట్ చేయగలను, నేను అంత స్ట్రాంగ్ అని చెప్తాడు. అప్పుడు టీం మెంబర్స్ మనం ఇక్కడ ఉండాలి అంటే ఫుడ్ కావాలి, ఈ బెర్డ్స్ టెస్ట్ అయిన కట్ చేసి ఫుడ్ స్టాక్ చేసుకుందామని అంటారు. మరోపక్క జిన్వూ పక్కనే ఉన్న అమ్మాయి మనం ఇక ముందుకు వెళ్ళలేమని జిన్వూతో చెప్తుంది. అప్పుడు జిన్వూ ఎందుకని అంటాడు. అక్కడ చూడు ఆ ప్లేస్లో ఐస్ బెర్డ్స్ నివసిస్తున్నాయి, ఆ మ్యాజికల్ బీస్ ఇక్కడికి వచ్చేలోపే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్తుంది. అప్పుడు జిన్వూ ఈ ఏరియాలో ఐస్ బెర్డ్స్ ఉన్నాయనే కదా నువ్వు చెప్తున్నావని అంటాడు. ఏం నేను చెప్పింది తప్ప, అందుకే మనం ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోవాలని చెప్తుంది. అప్పుడు జిన్వూ ఇక్కడ బేర్స్ ఒకటే ఉన్నాయి కాబట్టి మనం ముందుకు వెళ్ళాలి అని అంటాడు. నేను చెప్పింది నీకు అర్థం కాలేదా, నీకు చనిపోవాలని ఉందని అంటుంది. అప్పుడు జిన్వూ మనం ఈ ఫారెస్ట్లో ఉంటే మనం వరి అవ్వాల్సింది బేర్తోనే, అలాగే ఆ ఎకేస్ కన్నా బేర్స్ని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అని చెప్తాడు. అప్పుడే రాత్రి అవుతుంది, అలాగే చాలా మంచు కురుస్తూ ఉంటుంది, అందువల్ల చాలా చలిగా ఉంటుంది. తన స్పెషల్ మ్యాజిక్ని యూజ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ స్వెటర్ని తన ఇన్వెంటరీలో నుంచి తీసిస్తాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయ్యి స్పెషల్ మ్యాజిక్ని యూజ్ చేసి 2-3 ఐటమ్స్ మాత్రమే తీయగలరు, కానీ జిన్వూ 5 మెంబర్స్కి తీస్తాడు. అది చూసి సాంగి నీకు ఇంకా ఏమేం పవర్స్ ఉన్నాయి అని అడుగుతుంది. అప్పుడు జిన్వూ నా వల్లే నువ్వు ఇందులో ఇరుక్కున్నావు, నిన్ను కాపాడడం నా బాధ్యత, ఇంకా నన్ను ఏం క్వశ్చన్లు అడగద్దు, అలాగే మీరు కూడా అని వాళ్ళ టీమ్మేట్స్తో మాట్లాడేటప్పుడు అక్కడికి ఒక బేర్ వస్తుంది. అక్కడ ఉన్న అమ్మాయి ఈ బేర్తో నేను ఫైట్ చేస్తాను, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్తుంది. అప్పుడు జిన్వూ ఆ అమ్మాయిని ఆపి నేను ఈ బేర్తో ఫైట్ చేస్తాను, నా ఎక్స్పీరియన్స్ పాయింట్స్ కూడా పెరుగుతాయని ఆ బేర్తో సేమ్ బోయపాటి సినిమాలాగా ఒక గుద్దుతో చేత్తోనే చంపేస్తాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అవుతారు. దాని తర్వాత నెక్స్ట్ ప్యానల్లో జిన్వూ అతని టీం మెంబర్స్ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఆ బేర్ని కాల్చుకొని తింటూ ఉంటారు. దాన్ని తిన్న తర్వాత జిన్వూ తన డైలీ క్వెస్ట్ని కంప్లీట్ చేయడం కోసం అక్కడ నుంచి వెళ్ళి ఒక చెట్టు మీద వార్మప్ చేసి తన డైలీ క్వెస్ట్ని కంప్లీట్ చేస్తాడు. దాని తర్వాత ఆ బేర్స్ని అటాక్ చేయడం కోసం ఆ బేర్స్ టెరిటరీ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ టైం షాడో ఆర్మీని యూజ్ చేస్తాడు. ఇంతటితో చాప్టర్ ఎండ్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో హిట్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని యానిమే వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.